తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు రాజమౌళి గారు. అండ్ ఆయన బాటలో చాలామంది వెళ్తున్నారు. వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఇంకా చాలామంది వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నెక్స్ట్ 'వారణాసి' అనే సినిమా గురించి రాజమౌళి గారు దేశ విదేశాల్లో తిరుగుతూ షూట్ చేస్తా, ప్రమోట్ చేస్తా బిజీగా ఉండి ఆ సినిమాని అమ్ముకునే దీంట్లో ఉంటే అందులో చూపించిన విజువల్స్ అవన్నీ కూడా ఆ ఇంటర్నేషనల్లో వేరే వాళ్ళకి కొత్తగా అనిపించాయి. ఏంటిది అని చూసేసరికి ఇండియాలో హిందువులు ఉంటారు. హిందువులు సనాతన ధర్మాన్ని నమ్ముతారు. వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయానికి దేవుడినే కొలుస్తారన్న డైలాగ్ అఖండాలో ఉంది. గుర్తుందా మీకు? స్టార్టింగ్ విలన్ చెప్తాడు. అలాంటి పదాలే అన్ని చోట్ల వినిపించేసరికి ఏంటా సనాతన ధర్మం ఏంటా అని తెలుసుకోవాలన్న కోరిక చాలామందికి పెరిగితే ఒక ఆప్షన్గా నెట్ఫ్లిక్స్లో అఖండ 2 దొరుకుతుంది. దీన్ని చాలామంది చూస్తున్నారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో అని చెప్పి నెట్ఫ్లిక్స్ కూడా గమనించింది. ఈ నిర్మాణ సంస్థకి చాలా లేఖలు పంపింది. మా దాంట్లో అందుకే లాస్ట్ టైం నెట్ఫ్లిక్స్ జై బాలయ్య అని పోస్టర్ కూడా పెట్టింది కూడా అందుకే. దే ఆర్ రిక్వెస్టింగ్ అనమాట. దీన్ని డచ్లో చూపించండి, పోర్చుగీస్లో చూపించండి, లేకపోతే ఫ్రెంచ్లో చూపించండి, ఇంకేదన్నా లాంగ్వేజ్లో చూపించండి, మాకు ఇది అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది బట్ అదేంటో తెలుసుకోవాలన్న ఆతృత అందరిలోనే ఉంది. ఇక ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కొద్దో గొప్ప అక్కడక్కడ చూస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో అయితే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని చూసి అర్థం చేసుకొని వాళ్ళకి అక్కడ లోకల్ లాంగ్వేజెస్ వస్తే వాళ్ళకి వివరిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా అందరికీ అఖండ తెగ నచ్చేసింది. అందుకని చెప్పేసి వాళ్ళు ఎగబడి చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇట్లా ఇన్ని లాంగ్వేజెస్ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నిర్మాత ఫస్ట్ ఒక స్టెప్ తీసుకున్నాడు. ఆల్రెడీ మనకు అలవాటైన చైనా, జపాన్ ఉంది కదా, మన బాహుబలి నుంచి అప్పుడెప్పుడో రజనీకాంత్ గారి ముత్తు నుంచి అలవాటు పడ్డ జపాన్ అండ్ చైనా ఉంది. ముందు జపాన్ లాంగ్వేజ్, చైనా లాంగ్వేజ్లో ఒకవేళ విడుదల చేసి ఆ తర్వాత స్లోగా అంతర్జాతీయంగా వెళ్దాం అనుకుంటున్నారు. వై? బికాస్ ప్రతి దేశానికి వెళ్ళి మనం ప్రమోషన్స్ చేసుకోవాలి. అది మీకు తెలుసు, చాలామంది హీరోలు జపాన్ వెళ్ళి అల్లు అర్జునో, ప్రభాసో వీళ్ళు వెళ్ళి వాళ్ళ సినిమాని అక్కడ ప్రమోట్ చేసుకొని వస్తూ ఉంటారు. అట్లా నిర్మాతో, డైరెక్టరో, లేకపోతే ఇంకెవరో, లేదా బాలయ్యో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వీళ్ళ షెడ్యూల్స్ని వీళ్ళు కొంచెం పెట్టుకొని ప్రజెంట్ అయితే చైనా అండ్ జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ జపాన్లో, చైనాలో విపరీతంగా టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. అండ్ ఈ గతంలో రిలీజ్ అయిన RRR, బాహుబలి ది ఎపిక్ అండ్ అంతకుముందు రిలీజ్ అయిన అన్ని సినిమాలను మించి ఈ సినిమాకు అసలు నార్మల్గా అంటే రీజన్ చెప్పనా, నార్మల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలు అంటే అందరికీ ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఏదైనా కొత్త పాయింట్ చెప్తేనే దేశం మొత్తం అటువైపు చూస్తుంది. అంతెందుకు మనమే ఎక్కడో తులునాడు ఉన్న కాంతార గురించి ఫస్ట్ ఆ లుక్ రిలీజ్ అవ్వగానే అసలు ఏంటిది అని చెప్పి ఇంటర్నెట్ అంతా షేక్ అయింది. ఆ తర్వాత కాంతార 2 రిలీజ్ చేస్తే అసలు ఆ కల్చర్ ఏంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అందరికీ పెరిగిపోయింది. అట్లాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇది ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొత్తే. ఇప్పుడు మన మహాకుంభమేళా అన్నా కొత్తే. అంతమంది అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ప్రపంచంలో చాలా నదులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి, బట్ ఎవరు అక్కడికి వచ్చి అందులో మునిగి తేలరు. బట్ మన దగ్గర ఇదొకటి ఉంది. అండ్ అసలు ఆ హడావిడి ఏంటి, ఆ గుళ్ళేంటి, అక్కడ ఈ అఘోరాల గెటప్ ఏంటి, అండ్ శివలింగానికి వాళ్ళు చేసే ఆ పూజలు ఏంటి, వాట్ ది పీపుల్ ఆర్ డూయింగ్ అని చెప్పి చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లాంటి ఇంట్రెస్టే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేలాగా ఉపయోగపడింది. అలాగే నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది. నన్ను అడిగితే సేమ్ మన వారణాసి లాగా, నెక్స్ట్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోయే సినిమా లాగో ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా 120 to 150 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసుకోవాలంటే ప్రొడ్యూసర్కి అసలు ఓపిక ఉండాలి. మళ్ళీ వాళ్ళందరికీ మర్చిపోయా, వీళ్ళందరూ మళ్ళీ అక్కడ పార్ట్ 1 చూస్తున్నారు. పార్ట్ 1 చూసాను. ఆల్రెడీ 2లో స్టార్టింగ్ ఏం జరిగిందో చిన్న గ్లిమ్స్ ఉంటాయి. ఈవెందో మళ్ళీ అక్కడ పార్ట్ 1 చూడడం, అందులో శివుడిని చూడడం పార్ట్ 2లో. అరే శివుడి క్యారెక్టర్ ఎందుకు ఇలా వచ్చింది, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అంటే మనిషి చనిపోయాక ఒక సోల్ బయటికి వెళ్ళి దేవుడితో మిళితం అవ్వడం. సరే వాళ్ళ దేవుడు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, మనలో కూడా అలా జరుగుద్దేమో, ఇదేంటి అని చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. అలా అంతకు మించి గ్రాండియర్గా కూడా సినిమా తీశారు. కాబట్టి అఖండ పార్ట్ 2 ఇప్పుడైతే చైనా అండ్ జపాన్, నెక్స్ట్ అన్ని భాషల్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదా నెట్ఫ్లిక్సే 2 అడుగులు ముందుకేసి నిర్మాతతో ఒప్పందాలు జరిపి ఈజీగా వాళ్ళే ఏదో టెక్నాలజీని ఉపయోగించి మిగతా లాంగ్వేజెస్లో అనువదిస్తారా, వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.